నేనేమైనా మాట్లాడతా, మా కుటుంబం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అధిష్టానం వాళ్ళు రావాలి కానీ మీరెంత మా ముందుకి, ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి ఎంత, పిసిసి చీఫ్ ఎంత, వీళ్ళు అన్నట్టుగానే ఉంది. ఆ, ఏదైతే కొండా సురేఖ గారి ధోరణి, వాళ్ళ అమ్మాయి నిన్న పరకాలకు వెళ్ళి అక్కడ అసలు ముఖ్యమంత్రి ఎవరో ఆ మాట చెప్పడానికి, ఏది అక్కడికి వెళ్ళినేమో ఆ, ఏది మన జగ్గారెడ్డికేమో అధిష్టానం చూస్తని ఇక్కడికి వచ్చిన ప్రకాష్ రెడ్డిని నెక్స్ట్ అభ్యర్థి ఆయనైనా ప్రకటించడం, ఆయన ఎవరు అసలు, అధిష్టానం చూసుకుంటుంది, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి లాంటి ఘాటైన వ్యాఖ్యలు. ఇది ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రి తిట్టినట్టే. ఆ మంత్రి కూతురికి మంత్రికి సంబంధం లేదంటే ఇద్దరు విడిపోయి ఉంటే వేరు, కానీ అంతా కలిసినే ఉన్నారు. ఆమెకు ఒక మంత్రి పదవి కావాలి, ఆమె భర్తకు ఒక ఎమ్మెల్సీ కావాలి, ఆమె కూతురుకు ఒక ఎమ్మెల్యే కావాలి, దానికోసం మిగతా కాంగ్రెస్ వాళ్ళందరూ సంకనాగిపోవాలి. ఆమె ఇదివరకు బీఆర్ఎస్లో పనిచేస్తుంది, ఆమె కావాలంటే పవర్ ఎయిట్కైనా పోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆమెకి కాళ్ళ కింద పడుందా, బానిసత్వం చేస్తుందా ఏంటో తేల్చుకోవాల్సింది.